ఉన్నతమైన చదువులు చదువుకుని ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకున్న ఒక వ్యక్తి సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగులు వేశాడు. రచయితగా కొన్ని సినిమాలకి మాటలు కథలు అందించాడు. అయితే చాలా మంది రచయితలా కాకుండా తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పరచుకుని చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం ఈయన రాసిన డైలాగ్స్ వల్ల థియేటర్స్ కు వెళ్లే ఆడియన్స్ కూడా అప్పట్లో ఉండేవారు. రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన తర్వాత దర్శకుడిగా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఒక మంచి కథను సిద్ధం చేసుకుని తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రచయితగా ఈయనకున్న పరిచయాలతో ఒక స్టార్ హీరో దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళాడు. కథను బాగానే వివరించాడు. ఈ కథ చెబుతున్న టైంలో ఆ స్టార్ హీరో కాస్త నిద్రపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సైలెంట్ గా తిరిగి వచ్చేశాడు ఈ దర్శకుడు. ఆ కథను విన్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ కథను చెప్పిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ కథ పేరే అతడు. అవును, అతడు సినిమా పవన్ కళ్యాణ్ చేసింది, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మరో స్టార్ హీరో మహేష్ బాబు దగ్గరికి వెళ్లి అతడు కథను చెప్పాడు త్రివిక్రమ్. మహేష్ బాబు కథ మొత్తం విన్నాడు. తర్వాత ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపు బయటకు వెళ్లి అటు ఇటు తిరిగిన తర్వాత ఏమీ లేదు, ఇందాక నుంచి ఒకే ప్లేస్ లో కూర్చున్నా కదా, అందుకే అటు ఇటు నడుస్తున్నాను చెప్పాడు. ఆ తర్వాత ఈ సినిమాకి దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్ అయిపోయాడు. అతడు సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ డెబ్యూ డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నేను స్రవంతి రవికిషోర్ గారికి మొదటి సినిమా చేస్తానని మాటిచ్చాను. సో అక్కడ ఒక సినిమా చేసిన తర్వాత మీతో పనిచేస్తానని చెప్పాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ స్రవంతి రవికిషోర్ బ్యానర్ లో నువ్వే సినిమా చేసి ఆ తర్వాత అతడు సినిమా మహేష్ బాబుతో చేశాడు. పెను తుఫాను తలుంచి చూస్తే తొలి నిప్పు కణం అతడే. ఈ మాట ఎంత పవర్ఫుల్ గా ఉందో సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాకి ఉన్న స్థానం వేరు, ఆ స్థాయి వేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అంటే మొదట అందరికి గుర్తుకు వచ్చేది అతడు సినిమా. హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ చేశారు కొన్ని సీన్స్. ఏ ఎమోషన్స్ లేని ఒక క్రిమినల్ కి ఫ్యామిలీ ఎమోషన్ పరిచయం అయితే ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ అన్ని అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా కమర్షియల్ గా థియేటర్ లో పెద్ద హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ మా టీవీలో వచ్చిన ప్రతిసారి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అద్భుతం అని చెప్పాలి. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ మనం విందాం. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నువ్వు అడిగావని చెప్పలేదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను. దెయ్యం కంటే భయం మహా చెడ్డది. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ లోని రైటర్, డైరెక్టర్ పోటీగా పనిచేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఈ రేంజ్ సినిమా త్రివిక్రమ్ నుంచి రాలేదని చెప్పాలి. ఆ త్రివిక్రమ్ ఎక్కడో మిస్ అయిపోయాడు. ఆ త్రివిక్రమ్ మళ్ళీ వస్తే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.